Tally Lukesh SAP Software Training. All of you. Last classes. Good morning, sir. Yeah, morning. Last classes, basic classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా క్లియర్ కదా థియరీ వరకు నీట్గా? అవన్నీ కూడా ఒకసారి మీరు 1-2 సార్లు వీడియోస్ చూడండి, మంచిగా మీకు అర్థమయ్యే విధంగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇంటర్వ్యూ పాయింట్ టైప్లో. ఓకే, వాట్ ఈజ్ వాట్ అనేసి, ఎంతవరకు లెంత్ చెప్పాలి, ఎంతవరకు ఏం చెప్పాలి, ఏం అడిగితే ఏం చెప్పాలి అనేది కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జనరేట్ చేసుకోండి. ఓకే, మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాము సపరేట్గా. ఓకే, బట్ మీకు అర్థమయ్యే విధంగా కూడా మీరు నోట్స్ అనేది తయారు చేసుకోవాలి, నోట్స్ ప్రిపరేషన్ అనేది తయారు చేసుకోవాలి, షార్ట్స్. ఓకే, ఆ విధంగా చేసుకోండి. క్లియర్ కదా? లాస్ట్ క్లాసెస్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా. No, sir. Yes, sir. ఓకే గుడ్. సో టుడే ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఓకే, పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. యా, చూడండి, ఎస్ఏపిలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. ఓకే, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఎస్ఏపిలో ఫస్ట్ చేయవలసిన మనం కాన్ఫిగరేషన్. మీరు రియల్ టైంలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చేయాల్సిన క్లయింట్ బిజినెస్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేయాలి. మనకి 3 కామన్గా ఉంటాయి: ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 మీరు ఎలాంటి ఆర్గనైజేషన్లకు వెళ్ళినా, సో ఎలాంటి ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేసినా ఈ 3 మ్యాండేటరీ. ఈ 3 లేకుండా మనం నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళలేము. ఓకే, సో అదనమాట. అసలు ఏంటి సార్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే? ఒక క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ క్లయింట్ బిజినెస్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ ఆర్ స్ట్రక్చర్ అని చెప్తాం. అంటే ఒక క్లయింట్ బిజినెస్ని ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అంటాం కదా. అంటే ఆ బిజినెస్ ప్రాసెస్ సంబంధించిన టోటల్ వర్క్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. అందుకు ఫస్ట్ ఉపయోగపడే కాన్ఫిగరేషన్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్తాం. సో ఇది ఏ సర్వర్ మీద వర్క్ అవుతుంది సార్ అంటే ఎస్ఏపి 6x3 సర్వర్ మీద వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా ఒక బిజినెస్కి రిలేటెడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, రీజన్స్ కానీ బిజినెస్ ప్రాసెస్ కానీ, ఓకే, వాటికి సంబంధించిన యూనిట్స్ కానీ, అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఏమైనా ఉన్నా కూడా, ఓకే, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం చేసేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోనే చేస్తాం అనేది దీని యొక్క మీనింగ్ లీగల్గా. ఒకే ఆర్గనైజేషన్ యూనిట్ అనేది ఒకే ప్లేస్లో ఉండదు, డిఫరెంట్ ఏరియాసెస్లో ఉంటాయి, బిజినెస్ ఏరియాస్ ఉంటాయి, కంపెనీ కోడ్స్ ఉంటాయి, ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ అవుతూ వస్తాయి. ఫంక్షనల్ ఏరియాస్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ సబ్ బ్రాంచెస్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఆ బిజినెస్ ఏరియాస్లో మళ్ళీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ కింద మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇలా ఒక ప్రాసెస్ అనేది బిజినెస్లో జరుగుతూ పోతుంది. అవన్నిటిని కూడా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అది చూద్దాం. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది మనకి ఈ విధంగా షో చేస్తుంది. సో ఓకే, ఫస్ట్ వన్ మనం చూసుకుంటే డిఫైన్ కంపెనీ. సో టీ కోడ్ లైక్ ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు, OX15. క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా FM_function. సో బిఫోర్ దీని టీ కోడ్ OKBD ఉంది, అది తీసేసి మనకి FM_function పెట్టారు. తర్వాత
మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. నెక్స్ట్ మనకి సెగ్మెంట్ ఉంది, ప్రాఫిట్ సెంటర్ కూడా ఉంటుంది. బట్ అవేం పెద్దగా యూజ్ అవసరం లేదు, ఆ టాపిక్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా మనకి సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేయడానికి చేయవలసిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ 11 మనకి. ఓకే, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఏ స్క్రీన్లో ఏం చేయాలి అనేది మనం డిస్కషన్ చేస్తాం. బట్ వీటి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి మనం. ఎందుకు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయాలి, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్స్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఆ కంపెనీ కోడ్స్ ఎందుకు మెయిన్ హెడ్ ఆఫ్ ది కంపెనీకి అసైన్ చేయాలి, తర్వాత ఏ ఏ బిజినెస్ ఏరియాస్లో ఎలా మనం డిఫైన్ చేసుకోవాలి అనేది కూడా వీటి గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనము కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, చూడండి, ఫస్ట్ వన్ చూడండి. సో డిఫైన్ కంపెనీ అంటే ఏంటి అంటే, కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పొచ్చు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనకి మార్కెట్లో ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి? టాటా గ్రూప్ కాకుండా, రిలయన్స్ కాకుండా ఇంకా ఏమున్నాయి చెప్పండి, మీకు తెలిసినటివి చెప్పండి గైస్. ఆదిత్య బిర్లా. ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీ, వెరీ గుడ్. ఇంకా సహారా గ్రూప్స్. ఓకే, వెరీ గుడ్. ఇంకా చెప్పాలి, ఎందుకంటే ఎక్కువగా ఇన్ఫోసిస్, మహేంద్ర. ఓకే, గుడ్. ఓకే, ఇంకా అంటే చాలా మందికి కూడా మార్కెట్లో ఏం తెలుస్తుందంటే టాటా, రిలయన్స్ మాత్రమే అనుకుంటారు. ఇంకా రిమైనింగ్ సంబంధించి చాలా మందికి ఐడియా ఉండదు. అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమేమి ఉంటాయి. ఓకే, సో మీరు చెప్పినట్టుగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఉంటుంది, మహీంద్రా గ్రూప్ ఉంటుంది, తర్వాత రిలయన్స్, టాటా, బజాజ్ గ్రూప్, ఓకే, అదాని గ్రూప్, L&T గ్రూప్, ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీ అని మనం చెప్పవచ్చు. ఇవి మార్కెట్లో టాప్ ఉన్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను మీకు అర్థం అవడానికి. ఓకే, టాటా గ్రూప్ అండ్ రిలయన్స్ గ్రూప్. సో మనకి 3 డిజిట్స్తో మనకి కంపెనీ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. 3 డిజిట్స్తో కంపెనీ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద సబ్ కంపెనీస్ ఏమేమి ఉంటాయి చెప్పండి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఇప్పుడు టాటా కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీస్లో ఒక 4-5 కంపెనీస్ చెప్పండి, యూట్యూబ్లో పెట్టుకోండి. టాటా స్టీల్. వెయిట్ ప్లీజ్, నాయిస్ వస్తుంది ఎవరిదో. డబల్ ఓకే, సో ఒక దాంట్లో జాయిన్ అవ్వండి, డబల్ వాయిస్ వినపడుతుంది. ఓకే, డిస్టర్బ్ అవుతుంది మిగతా వాళ్ళకి. ఓకే, చెప్పండి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఏమి? టాటా మోటార్స్, ఇంకా టాటా స్టీల్, టాటా ఆటోమొబైల్స్, ఆటోమొబైల్స్, తర్వాత టాటా స్టీల్, తర్వాత ఇంకా టాటా ఫైనాన్స్, వెరీ గుడ్. ఇంకా జ్యువెలర్స్. అంటే ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేటివి నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్తో డిఫరెంట్ బిజినెస్లలో ఉన్నారు. టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా టెలికాం ఉంది, టాటా ఫైనాన్స్ ఉంది. ఇలా ఇవన్నీ ఏంటి? కంపెనీ కోడ్స్ అంటాం వాటిని. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటే, టాటా గ్రూప్ అనేది ఒకటే, బట్ దాంట్లో చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. అన్ని రకాల బిజినెస్లలో వాళ్ళు ఇండస్ట్రీస్లలో ఉన్నారు. ఓకే, ఫస్ట్ కంపెనీ అంటే ఏంటంటే, కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్స్ యూనిట్. ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇది హెడ్ ఆఫ్ ది కంపెనీ. టాటా అనేది ఒక హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ అనేది ఒక హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే,
సో ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. దానిలో మళ్ళీ డివైడ్ అయ్యి కంపెనీ కోడ్ సపరేట్గా ఉంటాయి. ఆల్ ఇండస్ట్రీస్లో ఉంటాయి. అది చూద్దాం. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. OX02 ఇది టీ కోడ్ సంబంధించి డైరెక్ట్. ఇక్కడ మీరు చూస్తే కంపెనీ కోడ్ ఇన్ SAP is the smallest organizational unit of a financial accounting for which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. The creation of company code in SAP is mandatory. ఓకే, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లో అనౌన్స్ చేయాలి అంటే మార్కెట్లో అన్ని కంపెనీలు కలిపి అనౌన్స్ చేస్తారా, లేదంటే ఒక కంపెనీ అనౌన్స్ చేస్తారా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో? చెప్పండి. అన్ని కంపెనీలు కలిపి అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు టాటా గ్రూప్ ఉందండి, వీటి కింద టాటా స్టీల్ ఉంది, ఇది ఒక కంపెనీ కోడ్. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఈ 3 కంపెనీలకు సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ కలిపి ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది ఇండియాది, 31 3కి ఎండ్ అవుతుంది. ఆ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఇప్పుడు రిలయన్స్ అంబానీ కానీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కానీ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనౌన్స్ చేస్తారు. నా కంపెనీ ఈ ఇయర్లో ఇన్ని డాలర్లు సంపాదించింది, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఎందుకు మార్కెట్లో ప్రపంచానికి తెలియజేస్తారు వాళ్ళు. ఓకే, రేపు ఏరే బిజినెస్లో వాళ్ళు డబ్బులు పెట్టాలి అంటే వాళ్ళకి డబ్బులు కావాలి. సో మనలాంటి వాళ్ళు మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు, షేర్స్ కొనడానికి రెడీగా ఉంటారు. సో మనం ఏం చేస్తాం, మార్కెట్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఇయర్ పెరుగుతున్నాయో వాటి గురించి సెర్చ్ చేసి ఓకే ఈ పలానా కంపెనీలో మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, షేర్లు కొనొచ్చు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనలాంటి వాళ్ళకి ఆదాయం, గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మనలాంటి వాళ్ళే ఆదాయం. సో మనం పెట్టే అమౌంట్ అంతా వాళ్ళు తీసుకుని వెళ్ళి ఏరే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళు చేసే పని అదే. ఓకేనా, షేర్లు అమ్ముతాం మీరు కొనండి అంటారు కదా, మార్కెట్లో అనౌన్స్ చేస్తారు 100 రూపాయల షేరు లేదంటే 200 షేర్ అని చెప్తారుగా, అలాంటివి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది రిపోర్ట్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రజెంట్ చేస్తుంది. అన్ని కంపెనీలు కలిపి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ని ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో వాళ్ళు షో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టాటా స్టీలు, టాటా మోటార్స్, టాటా కెమికల్స్ ఉన్నాయి. దీంట్లో ఓన్లీ టాటా స్టీల్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే అనౌన్స్ అయ్యేది బయటికి. అలా చేస్తే లాస్ట్లో కనబడుతుంది కంపెనీ. సో వాళ్ళకు ఒక 50 కంపెనీలు ఉన్నాయనుకోండి, 50 కంపెనీస్ ఉన్నాయి. ఆ 50 కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అన్ని గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసి అప్పుడు మార్కెట్లో అనౌన్స్ చేస్తారు. సో ఆ 50 కంపెనీస్ ఉన్నప్పుడు దాంట్లో 40 కంపెనీస్ మాత్రమే తీసుకొని అనౌన్స్ చేయరు. అలా అనౌన్స్ చేస్తే అది ఫేక్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అన్నిటి రిపోర్ట్స్ తీసి మార్కెట్లో, అంటే ఒక్కొక్క కంపెనీ అనేది ఒక ఆర్గనైజేషన్ యూనిట్ కిందకి వస్తుంది. అలా ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇండివిజువల్గా ఫస్ట్ వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకొని ఓకే తర్వాత వాళ్ళు మార్కెట్లో అనౌన్స్ చేస్తారు కంపెనీ కోడ్. ఓకే, వాళ్ళు కంపెనీ కోడ్ వైజ్గా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు. టాటా స్టీల్ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, టాటా మోటార్స్ కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, టాటా కెమికల్స్ లాస్లో ఉందా ప్రాఫిట్లో ఉందా, ఇలా ఇండివిజువల్గా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇంటర్నల్గా. ఓకే, తర్వాత ఎక్స్టర్నల్గా రిపోర్టింగ్ బయటికి షో చేయడం జరుగుతుంది. ఓకే, అది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కావచ్చు, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కావచ్చు, ఆదిత్య బిర్లా కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కావచ్చు, బజాజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారు మార్కెట్. ఓకేనా, సో అది. సో హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి టాటా, ఇక్కడ రిలయన్స్. టాటా గ్రూప్లో మనకి కంపెనీ కోడ్స్ అంటే సబ్ కంపెనీస్. టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్లో రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇవన్నీ కూడా సపరేట్ కంపెనీ కోడ్స్. ఇలా కంపెనీ కోడ్స్ వైజ్గా కూడా రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ వన్. ఓకే, థర్డ్ వన్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. టీ కోడ్ వచ్చేసి OX16. ఇక్కడ చూస్తే ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ ద కంపెనీ కోడ్
దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు మనకు టాటాలో 3 కంపెనీస్ ఉన్నాం చెప్పాం ఆల్రెడీ, టాటా స్టీల్, టాటా మోటార్స్ అండ్ టాటా కెమికల్స్ అనేసి. ఇప్పుడు ఈ 3 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఈ 3 కంపెనీ కోడ్లు ఇండివిజువల్గా సపరేట్గా మనం క్రియేషన్ చేసి ఉంటాం. చేసిన తర్వాత ఫైనల్గా రిపోర్ట్ చేయాల్సింది దేనికి చెప్పండి? ఫైనల్గా రిపోర్ట్ చేయాల్సింది ఏ దానికి సంబంధించి, ఏ కంపెనీకి అసైన్ చేయాలి? గ్రూప్ కంపెనీ, గ్రూప్ కంపెనీకేగా. సో ఫైనల్గా నువ్వు 50 కంపెనీస్ నువ్వు సపరేట్ ఇండివిజువల్గా క్రియేట్ చేసినా ఫైనల్ రిపోర్ట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? గ్రూప్ ఆఫ్ కంపెనీలనేగా జనరేట్ అయ్యేది. సో ఏ టాటా మోటార్స్ కానీ, టాటా స్టీల్ కానీ, టాటా కెమికల్స్ కానీ, సో హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి మనం అసైన్ చేయాలి. ఎందుకు అసైన్ చేయాలి? మనకు ఫైనల్ రిపోర్టు చూడాలంటే కంపల్సరీ అసైన్ చేయాలి. అసైన్ చేయకపోతే నీకు రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వదు, తెలియదు ఏ కంపెనీ ఏది ఏంటి అనేసి. ఆ విధంగా లింక్ చేసి పెట్టింటారు. ఓకే, ఇది మనం అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX 16లో మనం అసైన్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ వన్, డిఫైన్ బిజినెస్ ఏరియాస్ OX 03. ఇక్కడ మీరు చూడండి బిజినెస్ ఏరియాస్. సో బిజినెస్ ఏరియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తాయి. ఇక్కడ చూస్తే మీరు బిజినెస్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ విత్ ఇన్ అకౌంటింగ్ సిస్టమ్. It can be classified as geographical wise and product wise as per the requirements of an organization. It generates financial statements of profit and loss account and balance sheet. Each area will generate internal reporting. It's showing internal reporting. మనం చెప్పుకున్నాం, మీరు లాస్ట్ స్టెప్స్ 3 నుంచి చూసుకుంటే ఫస్ట్ ఏం చేసాం? డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో మనం ఏం చేస్తాం? మళ్ళీ సపరేట్గా కంపెనీ కోడ్స్ని మనం క్రియేట్ చేసాం. టాటా స్టీల్ అని, టాటా మోటార్స్ అని, టాటా కెమికల్స్ అని. ఇప్పుడు టాటా స్టీల్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, టాటా మోటార్స్ అనే కంపెనీ తెలంగాణలో ఉంది, టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది. ఇప్పుడు టాటా స్టీల్ కంపెనీ ఏపీలో ఉంది అని చెప్పాం. ఆ ఏపీలో ఉన్న తర్వాత సో ఏపీ మొత్తం మెయింటెనెన్స్ చేస్తుంది అనుకోండి టాటా స్టీల్. సో వాటిలో మళ్ళీ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లలో ఏం చేసిందంటే మళ్ళీ బిజినెస్ ఏరియాస్ అదే పేరుతో డిఫరెంట్ ఏరియాస్లలో మళ్ళీ ఓపెన్ చేసింది. కడపలో ఒక బిజినెస్ ఏరియా, నెల్లూరులో ఒక బిజినెస్ ఏరియా, వైజాగ్లో ఒక బిజినెస్ ఏరియాని ఓపెన్ చేసింది. టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఒక బిజినెస్ ఏరియా ఓపెన్ చేసింది, వరంగల్లో ఒక బిజినెస్ ఏరియా, మెదక్లో ఒక బిజినెస్ ఏరియా ఓపెన్ చేసింది. ఇంకా టాటా కెమికల్స్ ఇండియాలో బెంగళూరులో ఒక బిజినెస్ ఏరియా, చెన్నైలో ఒక బిజినెస్ ఏరియా, ఢిల్లీలో ఒక బిజినెస్ ఏరియా ఓపెన్ చేసింది. ఓకే, ఇక్కడ మీరు బాగా అనాలిసిస్ చేయాలి. ఓకే, ఫస్ట్ టాటా గ్రూప్ అన్నాం, ఆ టాటా గ్రూప్లో కంపెనీ కోడ్స్ అన్నాం, ఆ కంపెనీ కోడ్స్లో మళ్ళీ బిజినెస్ ఏరియా వైజ్ అన్నాం. చూడండి బిజినెస్ అనేది ఎలా ఎక్స్పాండ్ అవుతుందో చూడండి ఇక్కడ, అది మీరు గమనించాలి. అంటే బిజినెస్ ఏరియా వైజ్, బిజినెస్ కంపెనీ కోడ్ వైజ్ ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ పోతుంది బిజినెస్. అంతే కదా, బ్రాంచ్లు స్లోగా ఓపెన్ చేస్తారు కదా. ఫస్ట్ ఒక బ్రాంచ్, ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ సిటీలో పెడతారు, పెట్టిన తర్వాత ఏం చేస్తారు? స్లోగా రాష్ట్రాలలో పోతాయి, రాష్ట్రాల నుంచి డిస్టిక్లు వెళ్తాయి, డిస్టిక్ల నుంచి మండలాలకు వెళ్తాయి, ఇంకా రాబోయే కాలంలో విలేజెస్ కూడా వెళ్ళిపోతాయి. అట్లా ఒక బిజినెస్ ఏరియాస్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు వైజాగ్, నెల్లూరు, కడప బిజినెస్ ఏరియాస్ అని చెప్పాం. సో వైజాగ్ బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేయొచ్చు. నెల్లూరు బిజినెస్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేయొచ్చు. కడప వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ని చెక్ చేయొచ్చు. ఈ 3 బిజినెస్ ఏరియాస్లలో ఎక్కడైతే బాగా బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్ ఏరియాలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జరగని ఏరియాస్లో క్లోజ్ చేసి జరిగే ఏరియాలో మళ్ళీ 1 or 2 కిలోమీటర్స్లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటారు బాగా జరుగుతుంది అనుకున్నప్పుడు. జరగని ప్లేస్లో మనం బిజినెస్ ఏరియా పెట్టుకొని నష్టపోలేం కదా. ఓకే, ఇప్పుడు టాటా స్టీల్ అనేది ఏపీలో ఉంది. సో ఇప్పుడు ఏపీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే ఈ 3 బిజినెస్ ఏరియా కూడా ఉండాలిగా మిక్స్ అయ్యి.
ఓన్లీ రెండే తీసుకుంటామా? ఇప్పుడు టాటా స్టీల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూస్తారు. చూసినప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసినప్పుడు ఈ 3 బిజినెస్ ఏరియాస్ కలిపే కదా చెక్ చేస్తారు. ఓన్లీ రెండు బిజినెస్ ఏరియాస్ మాత్రం చెక్ చేసి అనౌన్స్ చేస్తారు, బయటికి చేరు కదా. ఏంటండి? నో సార్. చేరుగా. సో sir. ఎన్ని బిజినెస్ ఏరియాలు అయితే ఉన్నాయో అన్నిటినీ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసి అప్పుడు బయటికి అనౌన్స్ చేస్తారు. బట్ బిజినెస్ అన్ని ఏరియాస్ ప్రాఫిట్లో ఉంటాయని గ్యారెంటీ లేదు. ఒక బిజినెస్ ఏరియా బాగా జరగవచ్చు, ఇంకో బిజినెస్ ఏరియా బాగా జరగకపోవచ్చు. ఓకే, అవన్నీ ఇంటర్నల్గా చూసుకుంటారు. బయటికి మాత్రం ఎక్స్టర్నల్గా 3 కలిపి అనౌన్స్ చేయాలి. ఓకే, అది సో ఆ విధంగా ఉంటుంది. ఓకే, దీన్ని మనం బిజినెస్ ఏరియా అంటాం. OX03లో మనం బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేస్తాం. ఓకే, డన్. తర్వాత మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OC1లో. సో ఇది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. కన్సల్టేషన్ అంటే ఏంటండి చెప్పండి? కన్సల్టేషన్ అంటే ఏంటి గైస్? కన్సల్టేషన్ అంటే ఏంటి? కలిపి వివరాలు తెలుసుకోవడమా సార్? చెప్పండి. ఇంకా రిమైనింగ్ కన్సల్టేషన్ అంటే ఏంటి? రిమైనింగ్ గైస్, కన్సల్టేషన్ అంటే ఏంటి? కలిసి ఆ కంపెనీ యొక్క వివరాలను తెలుసుకోవడమా సార్? ఓకే, ఇంకా అమ్మా, ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఒకరే చెప్తున్నారు ఆన్సర్. రిమైనింగ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. కంట్రోల్ చేస్తారు సార్ కంపెనీ. అసలు కన్సాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి అది చెప్పండి నాకు. కన్సల్టేషన్ అంటే అన్ని కలిపి అన్నట్టు వస్తుంది సార్ మీనింగ్. సో ఇప్పుడు మనం ఏం చెప్పాం? బిజినెస్ ఏరియాలో 3 ఉన్నాయని చెప్పాం కదా ఏపీలో. ఆ 3టిని కలిపి ఒక కన్సల్టేషన్ చేయడం. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా స్పెసిఫైజెస్ ద సెంట్రల్ బిజినెస్ సెగ్మెంట్ విత్ ఇన్ ఏ కంపెనీ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఇన్ SAP. ఇట్ ఈస్ మ్యాండటరీ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. అంటే ఆ 3టిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేయటం. ఓకేనా? అంటే ఏపీ కదా, ఏపీలో 3 ఉన్నాయి, కడప, నెల్లూరు, వైజాగ్. ఆ 3టిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చెప్పడం. అంటే 3టిని కలిపి ఒక రిపోర్ట్ చేయడం. ఓకే, దాన్నే కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అంటాం. ఓకే, ఆ 3టిని కలిపి ఒక బిజినెస్ ఏరియా చేసి దాన్ని మనం ఏం చేయాలి? మళ్ళీ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. OB-B6లో దాన్ని మళ్ళీ అసైన్ చేస్తాం. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్ ఆర్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఫార్మ్డ్ ఫర్ ఏ ఫిక్స్డ్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ ఏ గ్రూప్. ఓకే, 3టిని ఒకసారిగా అనాలిసిస్ చేసి ఆ 3టిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ బిజినెస్ ఏరియా వైజ్గా మళ్ళీ దాన్ని అసైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే సింగిల్గా కనుక్కోవడం వేరు, 3టిని కలిపి ఒకసారి కనుక్కోవడం కూడా వేరే వస్తుంది. ఓకే, డన్. ఇది OB-B6లో చేస్తాం. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. సో FM_ఫంక్షన్ టీకోడ్. బిఫోర్ మనకి ఓకే వీడియో ఉంది, అది తీసేశారు. FM_ఫంక్షన్ మనం పెట్టారు. సో ఫంక్షనల్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ ఈజ్ అకౌంటింగ్ దట్ క్లాసిఫైస్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ an ఆర్గనైజేషన్ బై ఫంక్షనింగ్ ఆఫ్ సేల్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్. ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నారంటే ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయండి? మీరు చెప్పండి. డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? ఒక ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నారండి, దాంట్లో కంపల్సరీగా 3 డిపార్ట్మెంట్లు అయితే కంపల్సరీ ఉంటాయి. అవి ఏంటి? అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ HR మార్కెటింగ్ ఆర్ సేల్స్. యా, సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీ. తర్వాత HR డిపార్ట్మెంట్ మ్యాండేటరీ. తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మ్యూట్లో పెట్టుకోండి. నైస్ డబల్ వస్తుంది. ఓకే,
ఓకే డన్. సో ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఈ డిపార్ట్మెంట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. ఎందుకు ఈ ఫంక్షన్లు ఉంటాయంటే డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ ఇన్కమ్స్ కానీ మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో దీనికంటూ వ్యాలిడ్ పీరియడ్ కూడా ఉంటుంది. మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31 3 ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్. దీంట్లో వ్యాలిడ్ పీరియడ్స్ కూడా ఉంటాయి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అనేసి. ఓకే, సో మంత్ వైజ్ ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, మంత్ వైజ్ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మనం ఫంక్షనల్ ఏరియాలో చూడొచ్చు. ఒక ఆర్గనైజేషన్స్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, ఓకే, తర్వాత HR డిపార్ట్మెంట్, ఓకే, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా మనము ఫంక్షనల్ ఏరియాలో క్రియేషన్ చేసుకోవాలి. చేసుకొని వాటికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే సో వ్యాలిడ్ పీరియడ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ని అలాట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చెక్ చూసుకోవడం జరుగుతుంది. ఓకే, అది ఎలా అనేది కూడా మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వన్, సో మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఇక్కడ OF01లో చూస్తాం. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ దట్ ఆర్గనైజెస్ ద కంపెనీ ఫ్రమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. యూ కెన్ అసైన్ 1 or more కంపెనీ కోడ్స్ ఇన్ FM ఏరియా ఇన్ SAP. సో ఒక ఆర్గనైజేషన్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది డిపార్ట్మెంట్ వైజ్, సో ఏ యొక్క డిపార్ట్మెంట్కి ఎంత అమౌంట్ అలాట్ చేయాలి పర్ మంత్. ఓకే, సో మనకి ఫండ్స్ ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి, క్యాష్ ఎంత మనకు ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు ఒక డిపార్ట్మెంట్ వైజ్గా. ఓకే, ఇదే మనం మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అని చెప్పుకుంటాం ఒక కంపెనీ కోడ్కి సంబంధించి, ఏ డిపార్ట్మెంట్లో ఎంత జరుగుతుంది అనేసి. సో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OF18లో కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ FM ఏరియా ఇన్ SAP, యూ నీడ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు FM ఏరియా. ద లింక్ బిట్వీన్ కంపెనీ కోడ్ అండ్ FM ఏరియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద అసైన్మెంట్. ఓకే, ఏ కంపెనీ కోడ్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది అనేది కంపెనీ కోడ్ వైజ్గా వాళ్ళు అసైన్ చేయడం జరుగుతుంది డిపార్ట్మెంట్ వైజ్గా. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఫర్ స్పెసిఫైయింగ్ అండ్ కంట్రోలింగ్ కస్టమర్ క్రెడిట్ లిమిట్స్. ఇట్ కెన్ ఇంక్లూడ్ 1 or more కంపెనీ కోడ్స్. ఇక్కడ మీరు చూస్తే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది మ్యాండేటరీ. ఇక్కడ మనం చెక్ చేస్తే ఒక కస్టమర్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వాలి, ఒక సేల్స్ ఇన్వాయిస్ ఎంతవరకు లిమిట్ ఇవ్వాలి, అతనికి 5 lakhs 10 lakhs అంతకుమించి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ బట్టి ఉంటుంది. ఓకే, మీ ఇద్దరి మధ్య రిలేషన్ బట్టి అతనికి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు అనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది. రెగ్యులర్ కస్టమరా లేదంటే అప్పుడప్పుడు వచ్చే కస్టమరా, దాన్ని బట్టి కూడా చెక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్నే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని చెప్పొచ్చు. తర్వాత ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి OB38లో. ఇఫ్ ఏ కస్టమర్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ సెవరల్ కంపెనీ కోడ్స్ దట్ ఆర్ అసైన్డ్ టు డిఫరెంట్ CCA, ఏ సపరేట్ క్రెడిట్ లిమిట్ ఈజ్ మేనేజ్డ్ ఫర్ ది కస్టమర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది డిఫరెంట్ CCA. ఓకేనా, ఒక కస్టమర్కి ఎంతవరకు లిమిట్ ఇచ్చామో అది మళ్ళీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇది అనమాట మనకి SAP లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఓకే, SAP లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది ECC 6.0. ఓకే, తర్వాత దీంట్లో లాగాన్ స్క్రీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఒక యూజర్ ID పాస్వర్డ్ ఇస్తారు మనకి, అది మీకు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు చూసి ఉంటారు. అది ఇచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి ఇది మెయిన్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ బాక్స్ని కమాండ్ ఫీల్డ్ అంటారు. కమాండ్ ఈ మెనూ ఎడిట్ ఫేవరెట్ దీన్ని మెనూ బార్ అని చెప్తాం. సో ఈ ఆప్షన్స్ని స్టాండర్డ్ టూల్ బార్ అంటాం. ఈ SAP ఈజీ యాక్సెస్ని టైటిల్ బార్ అని చెప్పుకుంటాం.
ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని రిబ్బన్ బార్ అని చెప్తాం. రిబ్బన్ ఈ మొత్తాన్ని ఎస్ఏపి మెనూ అని చెప్పొచ్చు. ఈ మొత్తాన్ని ఎస్ఏపి మెనూ. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని లాస్ట్ దాన్ని స్టేటస్ బార్ అని చెప్పుకుంటాం. స్టేటస్ బార్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, డన్. ఇది మనకి ఎంటర్ప్రైజ్ సంబంధించి థియరీ. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పిన ప్రతిదీ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. టీ కోడ్స్ అడగచ్చు, లేదంటే కాన్ఫిగరేషన్ అడగచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ కూడా అడగచ్చు. ఓకే, నావిగేషన్ పాత్ ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కూడా వాటిని మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం, నావిగేషన్ పాత్ని. ఓకే, డన్. సో తర్వాత ఈ థియరీ పరంగా ఏమైనా డౌట్ ఉందమ్మా ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. థియరీ పరంగా ఈ 11 స్టెప్స్లో థియరీ పరంగా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నథింగ్ సార్, క్లియర్ సార్. సార్ లాస్ట్ స్టెప్ ఒకసారి రిపీట్ చేయండి. ఏది? ట్రేడ్ కంట్రోల్ అసైన్ ఏరియా. కంపెనీ కోడ్. అదే సార్. యా, ఇప్పుడు మనకు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు, ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. వీళ్ళు మ్యాండేటరీ. ఓకే, ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి స్టాక్ ఆర్ గూడ్స్ తీసుకొని వెళ్తున్నాడు అంటే అతనికి మనం క్రెడిట్ లిమిట్ ఇవ్వాలి కదా, అప్పుగా. ఓకే, మనం అప్పు ఇవ్వకుండా మేము అప్పు ఇవ్వము, ఓన్లీ క్యాష్కు మాత్రమే ఇస్తామని చెప్పముగా. అలా చెప్పామంటే మనం కస్టమర్స్ని గెయిన్ చేసుకోలేము. కస్టమర్స్కి సమ్టైమ్స్ మనము క్రెడిట్కి ఇవ్వాల్సి వస్తుంది. అంటే అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ని యాజ్ ఎ నమ్మకంతో ఇవ్వాల్సి వస్తుంది. సో అతని యొక్క బిజినెస్ సైజును బట్టి, అతని యొక్క బిజినెస్ స్ట్రక్చర్ బట్టి, సో అతనికి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు? నేను 10 లక్షల వరకు బిల్లు పాస్ అయ్యొచ్చా, 5 లక్షల వరకు అతనికి బిల్లు పాస్ అయ్యొచ్చా? అంటే ఒకవేళ అతను ఇవ్వకపోయినా అతని దగ్గర ఉన్న అసెట్స్ ఉంటాయి కదా, వాటి ద్వారైనా నేను మళ్ళీ గెయిన్ చేసుకోవచ్చా అనేది ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఓకే, దాన్నే క్రెడిట్ లిమిట్ అని చెప్పొచ్చు. ఓకే, కస్టమర్కి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఒక సప్లయర్ దగ్గరికి పోతావు, నీ బిజినెస్ సైజుని బట్టే కదా ఆ సప్లయర్ నీకు ఇస్తాడు అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ కానీ. అలాంటప్పుడు నువ్వు ఒక కస్టమర్కి సేల్ చేస్తున్నప్పుడు ఆ కస్టమర్ కెపాసిటీని బట్టే నువ్వు ఒక లిమిట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటావు. ఇతనికి ఇంతవరకు ఇవ్వచ్చు, ఇంతకు మించి ఇవ్వకూడదు, ఇంతకు మించి ఇస్తే ఇతని దగ్గర లిమిట్ ఇంతవరకే ఉంది, ఇతనికి బిజినెస్ కెపాసిటీ ఇంతే, 10 లక్షలే. ఒకవేళ అతను ఇవ్వలేకపోయినా అతని బిజినెస్ పలికేది 10 లక్షల వరకే, అంతకుమించి ఎక్కువ పోదు అనేది కూడా గమనిస్తారు. ఓకేనా? సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఇండివిజువల్ ఉంటుందా, అందరు కలిపి సేమ్ ఉంటుందా సార్? ఏది? అదే వాళ్ళ కెపాసిటీ, మీకు అతనికి ఓకే బిజినెస్ అందరికీ ఒకటే ఉండదు. సో దీంట్లో మళ్ళీ ఒక 3 పాయింట్స్ చూడండి, మెయిన్ పాయింట్స్. మనకి ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఓకే, ఆ 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాల్సిన వర్క్ ఏంటి, ఏ స్క్రీన్లో చేస్తాడు, ఎండ్ యూజర్ చేయాల్సిన స్క్రీన్ ఏంటి, ఎండ్ యూజర్స్ ఎక్కడ వర్క్ చేస్తారు. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఏ స్క్రీన్లో వర్క్ చేస్తారంటే కాన్ఫిగరేషన్స్ స్క్రీన్లో వర్క్ చేస్తారు. అంటే నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి ఈ ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని క్రియేట్ చేస్తాడు బ్యాక్ ఎండ్లో. ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో అతను ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ట్రాన్సాక్షన్స్ అంటే టీ కోడ్స్ని ఉపయోగించి, టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు, టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అని చెప్పుకుంటాం. ఓకే, దీని షార్ట్ కట్ టీ కోడ్ అని చెప్తాం. ఈ ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే టీ కోడ్స్ని ఉపయోగించి సో జిఎల్ పోస్టింగ్ కానీ, వెండార్ పోస్టింగ్ కానీ, తర్వాత కస్టమర్ పోస్టింగ్ కానీ చేస్తాడు. అంటే ఎండ్ యూజరు ఏ స్క్రీన్లో నుంచి వర్క్ చేస్తారు సార్ అంటే ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ నుంచి వర్క్ చేయడం జరుగుతుంది అని చెప్పండి. ఎలా అంటే టీ కోడ్స్ను ఉపయోగించి. ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏ స్క్రీన్లో మనం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాడు అంటే కాన్ఫిగరేషన్ స్క్రీన్ అని చెప్పాలి. సో ఈ కాన్ఫిగరేషన్ స్క్రీన్లో అతను ఎలా వెళ్తాడు కాన్ఫిగరేషన్ స్క్రీన్స్కి అంటే ఎస్పిఆర్ఓ ద్వారా. ఎస్పిఆర్ఓ అనేది ఒక హెడ్ మెయిన్, అంటే నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి కాన్ఫిగరేషన్స్ని క్రియేషన్ చేయాలి అంటే ఎస్పిఆర్ఓ అనే
ఒక టీ కోడ్ అనేది మ్యాండేటరీ. సో ఆ ఫుల్ ఫామ్ చూసుకుంటే దాన్ని ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, కాన్ఫిగరేషన్ ద్వారా వెళ్ళి కాన్ఫిగరేషన్స్ చేయాలి. అది ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ కాన్ఫిగరేషన్ స్క్రీన్లోకి ఎలా వెళ్ళాలి అంటే ఎస్పిఆర్ఓ అనే టీ కోడ్ని ఉపయోగించి తర్వాత ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్ అనే స్క్రీన్లోకి వెళ్ళి తర్వాత కాన్ఫిగరేషన్స్ అన్నీ అక్కడ మన కంటికి కనపడతాయి. ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్ చేస్తాడు. ఓకే, ఫస్ట్ ఎస్పిఆర్ఓ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ స్క్రీన్స్ కనబడతాయి. దాంట్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ పనిచేస్తాడు. కానీ ఎండ్ యూజర్ ఎక్కడ పనిచేస్తాడు సార్ అంటే డైరెక్ట్గా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లోనే పనిచేస్తాడు. ఎలా సార్ అంటే టీ కోడ్స్ ఉపయోగించి పోస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. ఓకే, ఈ ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ స్క్రీన్లో వెళ్ళి కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతాయి. ప్రతి కాన్ఫిగరేషన్ స్టెప్స్కి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. దాన్ని టీఆర్ అంటారు. టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్తాం. సో ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఎన్ని నెంబర్లతో డిజైన్ అయి ఉంటుంది అంటే 10 నెంబర్లతో డిజైన్ అయి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ 4 లెటర్స్ ఆల్ఫాబెట్స్, రిమైనింగ్ వచ్చేసి మనకి నెంబర్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఎస్ఏపిలో మ్యాండేటరీ. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్టే ప్రాణం ఎస్ఏపిలో. దీని మీదనే మొత్తం వర్క్ అంతా ఆధారపడి ఉంటుంది. ఓకే, టీఆర్ అంటారు. టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. అది ఫస్ట్ 4 లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, క్లియర్? ఇది అర్థమైందమ్మా? ఓకే డన్. సో తర్వాత /n అంటే ఏంటి సార్ అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇప్పుడు మీరు టీ కోడ్స్ ఉపయోగించి డిఫరెంట్ స్క్రీన్లలోకి వెళ్తారు. అంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ నుంచి టీ కోడ్లు ఉపయోగించి సో వెండర్ మాస్టర్ క్రియేషన్లోకి వెళ్తారు, కస్టమర్ మాస్టర్ క్రియేషన్లోకి వెళ్తారు, జిఎల్ మాస్టర్ క్రియేషన్లోకి వెళ్తారు. అంటే ఎక్కడెక్కడికో వెళ్తారు లోపలికి. ఆ లోపల నుంచి మళ్ళీ బయటికి రావాలి అంటే మెయిన్ స్క్రీన్లోకి రావాలి అంటే /n అని ఇచ్చారనుకోండి, మెయిన్ స్క్రీన్లోకి వచ్చేస్తారు. అంటే బ్యాక్ వచ్చేస్తారు స్టార్టింగ్లోకి. దాన్ని /n అంటారు. ఓకే, ఇప్పుడు వెండర్ మాస్టర్ క్రియేషన్ స్క్రీన్లో ఉన్నారు, లేదంటే కస్టమర్ మాస్టర్ క్రియేషన్ స్క్రీన్లో ఉన్నారు, లేదంటే జిఎల్ పోస్టింగ్ స్క్రీన్లో ఉన్నారు. ఆ స్క్రీన్లో నుంచి వేరే స్క్రీన్లోకి జంప్ అవ్వాలి అంటే /n ఇచ్చి నువ్వు ఏ స్క్రీన్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నావో ఆ స్క్రీన్కి సంబంధించిన టీ కోడ్ ఇచ్చారంటే స్క్రీన్ చేంజ్ అవుతుంది. అది /n తర్వాత టీ కోడ్ ఇచ్చి మనం వేరే స్క్రీన్లోకి వెళ్ళడానికి ఉపయోగిస్తాం. అది చేంజ్ టు ప్రజెంట్ స్క్రీన్ టు నెక్స్ట్ స్క్రీన్. ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక కంపెనీ క్రియేషన్ స్క్రీన్లో ఉన్నా, OX 15లో ఉన్నా. ఆ స్క్రీన్ నుంచి కంపెనీ కోడ్ స్క్రీన్లోకి మారాలా. అట్ ఏ టైం ఆ ప్లేస్ నుంచి వేరే స్క్రీన్లోకి మారాలా. మళ్ళీ బ్యాక్ రాకుండా అదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి మారాలా. అలా అనుకున్నప్పుడు /n ఇచ్చి వేరే స్క్రీన్కి సంబంధించిన టీ కోడ్ని టైప్ చేసి దాని పక్కనే ఎంటర్ కొట్టామంటే ఆ స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, సో ఇది స్మాల్ స్టెప్స్ కొంచెం తెలుసుకోవాల్సినవి. ఓకే డన్. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ చూపిస్తాను. ఈ పీడిఎఫ్ ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే చూడండి, జస్ట్ ఒకసారి పీడిఎఫ్ గమనించండి. ఫస్ట్ మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్ స్టెప్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ కంపెనీ OX 15లో చేస్తాం. ఇది మనం OX 15లో చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. అసలు గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి అనేసి. దానికి సంబంధించిన నావిగేషన్ పాత్ ద్వారా కూడా వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి. చూడండి, ఫస్ట్ నేను చెప్పాను కదా ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాల్సిన వర్క్ స్క్రీన్ ఏంటి అనేసి SPRO, తర్వాత ఇమేజ్ రెఫరెన్స్, సో తర్వాత SAP ఇంప్లిమెంటేషన్ గైడ్, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత డెఫినేషన్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత డిఫైన్ కంపెనీ. ఇది మాన్యువల్ పాత్ అంటే నావిగేషన్ పాత్ అంటాం. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ చెప్పానుగా మీకు. గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ.
ఓకే, ఆదిత్య అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. అలా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మీరు క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ప్రతిదీ కూడా మీరు రాసుకోవాలి. ఫస్ట్ టైం మీరు ఎస్ఏపిలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు నేను ఎక్సెల్లో ఎలా టైప్ చేసి పెట్టుకున్నానో ఒక స్టెప్స్ని అలా ఎక్సెల్లో మీరు టైప్ చేసి పెట్టుకొని వాటికి సంబంధించిన టీ కోడ్లు ఉంటాయి. ఆ టీ కోడ్లతో తర్వాత కొన్ని మీరు కంపెనీ ఏం పెట్టుకున్నారు, కంపెనీ కోడ్ ఏం పెట్టుకున్నారు అనేది ప్రతిదీ రాసుకోవాలి. రాసుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో మీరు ఒక 10-15 కంపెనీ కోడ్లు చేశారంటే మీ మైండ్లోనే ఉండిపోతాయి ఆటోమేటిక్గా. మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి రాసుకోవాలా. ఓకే, సో ఇది నావిగేషన్ పాత్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేయడానికి. ఓకే, తర్వాత సెకండ్ వన్ ఏముంది చూడండి, ఇలా జనరేట్ అవుతుందండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఎప్పుడైతే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ చేసి సేవ్ అని ఇస్తానో ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇలా మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది 10 డిజిట్స్తో ఈ విధంగా. సో ఇది కస్టమైజింగ్ రిక్వెస్ట్ అని కూడా పిలుస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ కోడ్ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసిన తర్వాత వాటిలో 2-3 సబ్ కంపెనీ కోడ్స్ కూడా ఉంటాయి. సో అది వచ్చేసి OX02లో మనం క్రియేషన్ చేస్తాం. OX02లో ఎట్లా చూడండి, ఇది సో ఇది ఒక కంపెనీ కోడ్. TSPL అనేది ఒక కంపెనీ కోడ్. అంటే టాలీ సొల్యూషన్స్ అనేది ఒక కంపెనీ అయితే ఆ టాలీ సొల్యూషన్స్లో TSPL అనేది ఒక కంపెనీ కోడ్, TSP1 అనేది ఒక కంపెనీ కోడ్, TSP2 అనేది ఒక కంపెనీ కోడ్, TSP3 అనేది కంపెనీ కోడ్. ఇలా రకరకాల పేర్లతో నువ్వు క్రియేషన్ చేసుకోవచ్చు. ఆల్ఫాబెట్స్ అయినా ఇచ్చుకోవచ్చు, నెంబర్స్ అయినా ఉపయోగించవచ్చు. నెంబర్స్ 3 డిజిట్ నెంబర్ అయినా ఉపయోగించుకోవచ్చు. మీ చాయిస్ అది కంపెనీ కోడ్. మీరు ఆల్ఫాబెట్ అయినా పెట్టుకోండి, నెంబర్ అయినా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద 10 కంపెనీ కోడ్లు అయినా క్రియేషన్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇప్పుడు TSPL అనే ఒక కంపెనీ కోడ్ చేసిన, ఇది సేవ్ చేసేసా. మళ్ళీ ఇక్కడ TSP1, TSP2, TSP3 అని ఒక 4-5 కంపెనీ కోడ్లు ఇదే ప్లేస్లో చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నువ్వు 10 కంపెనీ కోడ్లు అయినా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఈ స్క్రీన్లో అది మీరు గమనించాలి. ఇవి క్లిక్ చేస్తానే ఇలా డీటెయిల్స్ అడుగుతుంది. ఆ కంపెనీకి సంబంధించిన ఏ ప్లేస్లో ఉంది, స్ట్రీట్ నెంబర్ ఎంత, స్ట్రీట్ ఏంటి, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ. ఓకే, ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇది కంపెనీ కోడ్. తర్వాత ఆ కంపెనీ ఏదైతే కంపెనీ కోడ్ క్రియేట్ చేసావో అది గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి. OX16లో నావిగేషన్ పాత్ కూడా ఇచ్చింటానండి. నావిగేషన్ పాత్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా టీ కోడ్ అయినా ఇచ్చేయచ్చు, అది కూడా ఉంటుంది. ఇలా కంపెనీ కోడ్, సిటీ, గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి ఇక్కడ నువ్వు క్రియేట్ చేసింది. తర్వాత బిజినెస్ ఏరియాస్, ఎక్కడెక్కడ నీకు బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి చూడండి. బిజినెస్ ఏరియా TAL 1, TAL 2, TAL 3 అని ఇచ్చాను. బిజినెస్ ఏరియా బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, చెన్నైలో ఉంది. ఈ మూడింటి కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఇవ్వాలి. ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని ఇవ్వాల్సి వస్తుంది టీ కోడ్ OCC1లో. నావిగేషన్ పాత్ కూడా ఇచ్చుంటాను, మీరు చదువుకోవాలి. ఈ యొక్క PDF నేను గ్రూప్లో వేస్తాను, మీరు చూసుకోండి. తర్వాత ఆ మూడింటిని కలిపి ఒక బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. ఆ మూడింటిని కలిపి ఒక బిజినెస్ ఏరియాకి ఇక్కడ అసైన్ చేయాల్సి వస్తుంది. TAL 1, TAL 3 అన్నిటికీ, మూడింటికి. తర్వాత ఫంక్షనల్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి మీ కంపెనీస్లో? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్. వాటన్నిటిని మీరు ఇలా క్రియేట్ చేసుకోవాలి. వ్యాలిడిటీ పీరియడ్ ఇవ్వాలి, ఫైనాన్స్ లీగల్, ఈ విధంగా. తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని క్రియేషన్ చేయాలి. సో ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందని, బెంగళూరులో ఉందా, హైదరాబాద్లో ఉందా, చెన్నైలో ఉందా, ఇలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాస్ని క్రియేషన్ చేయాలి. వాటిని మళ్ళీ అసైన్ చేయాలి కంపెనీ కోడ్కి. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఏ కస్టమర్కి ఎంత మనం ఇవ్వాల్సి వస్తుంది.
తీసుకోండి. క్రెడిట్ లిమిట్ 9 names ఇచ్చాం. మీ చాయిస్, మీకు అతనికి ఉన్న బాండింగ్ని బట్టి ఎంత లిమిట్ అని ఇవ్వచ్చు. తర్వాత అది హెడ్ ఆఫ్ ది కంపెనీకి అసైన్ చేయాలి. ఇది మనకి PDF. దీని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వన్ చూద్దాం. నావిగేషన్ పాత్ ఓపెన్ చేశాను. ఇక్కడ పక్కనే ఇట్లా ఎక్సెల్లో చూడండి, ఈ రోజు నుంచి ఎక్సెల్ ఓపెన్ చేసుకొని ఇలా అన్ని ఆర్డర్లు రాసుకోండి. 11 స్టెప్స్ ఆర్డర్లు రాసుకొని ఇక్కడ పక్కన టీ కోడ్స్ కూడా రాసుకోండి. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను డిఫైన్ చేసుకుంటాను అనమాట, మీకు స్టూడెంట్కి నీట్గా అర్థం అవ్వడానికి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక్కడ నేను చేశాను కదా, ఇవన్నీ ఎందుకు ఇలా చేసుకుంటాం, అర్థం అవ్వడానికి. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు గుర్తుండవు, మైండ్లో గుర్తుండనప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ పక్కన రాసి పెట్టుకోవాలి. ఓ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఈ పేరు పెట్టానా, కంపెనీ కోడ్కి ఈ పేరు పెట్టానా, సో తర్వాత బిజినెస్ ఏరియాకి ఈ పెట్టానా అనేది మీకు తెలియాలి. లేదంటే కన్ఫ్యూజన్ అవుతారు ఫస్ట్ టైం చేసినప్పుడు. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం చేస్తాం కదా, ప్రతిదీ రాసుకుంటూ వచ్చాలి. ఓకే.